హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో జనరల్గా ఫీవర్ వచ్చినప్పుడు మనకి హెల్త్ బాగాలేనప్పుడు నాన్ వెజ్ తినొద్దు అంటారు, కానీ ఏదైనా నోటికి కొంచెం టేస్టీగా తినాలనిపిస్తుంది కదా. సో ఈరోజు నేనైతే రసం పెట్టి అరటికాయ ఫ్రై చేస్తాను. సో అరటికాయ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి రెసిపీ చూసేద్దాం. నేను 3 అరటికాయలు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని తొడుములు కట్ చేసుకుని వాటర్లో బాయిల్ చేసుకుందాం అండి. సో మెత్తగా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ అలాగే 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని అరటికాయలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు అరటికాయలు కుక్ చేసుకోవాలి. ఈలోగా నాకు రసం కూడా రెడీ అవుతుంది. సో అరటికాయలు చూద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి. ఇలా కుక్ అయిన అరటికాయలని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. సో చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. సో చూసారు కదండి, ఇలా చల్లారిన అరటికాయల నుంచి తొక్కులు తీసేసుకున్న తర్వాత సో ఈ అరటికాయలని మనం మెత్తగా మెదుపుకోవాలి. సో మన దగ్గర చల్లారిపోయింది కాబట్టి చేత్తో కూడా చేసేసుకోవచ్చు. అరటికాయలు కూడా ఆల్మోస్ట్ మెత్తగా కుక్ అయిపోయి ఉంటాయి. సో లేదంటే మనం పప్పు స్మాషర్తో కూడా మనం స్మాష్ చేసుకోవచ్చు. సో ఇలా మెత్తగా చేసుకున్న అరటికాయ మిశ్రమంలో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, ఈ 3 యాడ్ చేసుకుని ప్రతి ముక్కకి చక్కగా నీట్గా మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. సో చేత్తో మిక్స్ చేసుకోవాలి. సో సాల్ట్ ఏదైనా మీకు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా సాల్ట్ సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత సో ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 4 కచ్చాపచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో వేసుకున్న పోపు దినుసులన్నీ మాడిపోకుండా ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో కమ్మటి వాసన వస్తుందండి. ఇదే మెయిన్ కీ అనమాట. సో మనం చేసుకునే కర్రీకి మెయిన్ కీ రోల్ ఇదే. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ మిశ్రమాన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనము మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పప్పు దినుసులన్నీ వేసుకున్న అరటికాయ మిశ్రమం అంతా కలిసేలాగా మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మనం బాయిల్ చేసుకున్నప్పుడే అరటికాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. సో మొత్తం ఈ మసాలా పోపు దినుసులన్నీ కర్రీకి పట్టేలాగా సో మనం మిక్స్ చేసుకుందాము. సో 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 మినిట్ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సో రసం, వైట్ రైస్ రసంలోకి చాలా కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం హెల్దీ కూడా. సో అరటికాయ కూడా చాలా మంచి హెల్దీ అని చెప్తారు కదా మనకి. సో వీలైతే ఒకసారి ట్రై చేయండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర కావాలంటే వేసుకొని కర్రీ మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ స్టేజ్లో మనకి ఇంకా టేస్టీగా కావాలంటే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవచ్చు, లేదంటే వేయించిన పల్లీల పొడి, లేదంటే వేయించిన నువ్వుల పొడి కానీ వేసుకుని మనం వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అప్ టు మన చాయిస్ అనమాట. సో అకార్డింగ్ టు అవర్ టేస్ట్. సో ఓకే అండి, చూసారు కదా. సో కమ్మని వాసన వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కమ్మని టేస్టీ అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. ఎప్పుడైనా మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకే నచ్చుతుంది. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.